నమస్కారం ఎస్ఎస్9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని రాజీవ్ కు ప్రధాని మోదీ నివాళి. అదే జగన్ ను ఓడిస్తోంది. ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎగిరే కారు వచ్చేసింది, అలా గాల్లో తేలిపోవచ్చు. విశ్వంబర షూటింగ్ లో బిజీగా చిరంజీవి. ఆర్సీబీ స్టార్ యష్ దయాల్ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు. దివంగత కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈరోజు మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి, ఆయనకు నా నివాళి అంటూ మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురవటం తెలిసిందే. 1991 మే 21న తమిళనాడులోని పెరంబుదూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఉండగా జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ కన్నుమూశారు. జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు, గెలవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించినట్లే జగన్ అహంకారమే ఆయనను ఓడించేస్తుందని తెలిపారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును తయారు చేసింది. చూడటానికి ఓ పెద్ద డ్రోన్ తరహాలో కనిపించే ఈ కారులో కూర్చొని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్లోని టోక్యోలో ఈ ఎగిరే కారు హెక్సాను ప్రదర్శించారు. దీనిని నడిపిన వ్యక్తి 10-12 మీటర్ల ఎత్తులోకి కారును తీసుకుని వెళ్లి అటు ఇటు తిప్పుతూ అందరికీ అభివాదం చేశాడు. ఈ ఎగిరే కారు వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీన్ని నేల మీదే కాదు, నీటిలోనూ ల్యాండ్ చేయవచ్చని వివరించింది. ఈ ఎగిరే కారు రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల దాకా స్పీడ్తో వెళ్లగలిగేదని కంపెనీ తెలిపింది. దీని రేటు 4.12 కోట్లని వెల్లడించింది. And with one button, we'll go ahead and take off. ボタン一つで離陸します。さあ今、プラトルでは東京湾に初めて飛び立ちました。じゃあここからは1番フライトに入っていただきます。まずは白フェンスを確認する。上の白フェンスを確認する形。乗車者の方、たくさんの方が気軽に乗れる機体になるのではないかと思います。これからですね、着陸という工程になっていくんですけれども、先ほどお伝えしたように、ここですね、元に対してホームランということでして、このホームランに1個押せば、下場所に戻る、自動で戻るんですね。ということで、これから戻るんですけれども、はい。Good job, Chase.
ジェイさん、ありがとうございました。皆さん、大きな拍手をお願いいたします。さあ、そしてここまで解説をいただきました、丸紅エアロスペースの福澤さん、ありがとうございました。どうもありがとうございました。మాచల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆ తర్వాత వైసీపీ పథకం ప్రకారమే దాడులు చేశారని చెప్పారు. పిన్నెల్లి హౌస్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేస్తుందని చెప్పారు. మాచలలో తాలిబాన్ రాజ్యం నడుస్తుందని బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మే 13న జరిగిన ఎన్నికల్లో స్వచ్ఛందంగా 85% ప్రజలంతా ఓట్లు వేశారని చెప్పారు. జరిగిన దాడుల్ని వేరే విధంగా చిత్రీకరణ చేస్తున్నారు. సుమారు 74 మంది గాయాల పాలయ్యారు. వైసీపీ మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. మేము ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 80 పోలింగ్ సెంటర్లలో సరైన బందోబస్తు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నా కారుపై దాడి చేసినప్పుడు పోలీసులు చోద్యం చూశారు. వీటన్నిటికీ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సిన రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీరే చూడండి, మీ అందరూ మీడియా మిత్రులకి అందరూ చెప్తాను, దీంట్లో మీకు ఉన్నాయి. ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నారు వీళ్ళందరూ ఒక్కరు వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు కదా, దీంట్లో అందరూ ఉన్నారు కదా. ఎందుకు దయచేసి ఇది బయటికి తీసుకురావట్లేదు? మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, వీళ్ళు వెళ్ళి కలవండి దయచేసి. హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళు, వాళ్ళని కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి. దీన్ని బయటికి తీసుకురండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము రెడీగా ఉన్నాం, బ్రహ్మారెడ్డి గారు రెడీగా ఉన్నారు, మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు. తీసుకోండి, మా డేటా తీసుకోండి, మా ఫోన్ కాల్స్ తీసుకోండి, వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడామో, ఏ విధంగా ఏం మాట్లాడాము. వెరీ ట్రాన్స్పరెంట్గా మేము వెళ్ళి అడగడం జరిగింది. మేము 150 పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాము. ఈ 150 స్టేషన్స్లో ఈ 150 పోలింగ్ బూతుల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాము. అది ట్రాన్స్పరెంట్గా అడిగాం. ఈ 150లో పెట్టండి. అడిగినప్పుడు కూడా చెప్పాము ఏమంటే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. మీరు తీసుకొని ఏదైతే 150 ఇస్తారో 200 ఇస్తారో వాళ్ళ వైపు కూడా తీసుకొని ఈ 300-350 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిలో గట్టిగా బందోబస్తు పెట్టండి. ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారికి కానీ డిఎస్పీలకు కానీ ఐజీ అందరికీ చెప్పడం జరిగింది. ఇదే చెప్పింది ట్రాన్స్పరెంట్గా, మా లెటర్ కూడా ఉంది. అంతేగాని మేమేదో లాలూచీలు పడి ఇంకోటి చేసే వ్యక్తులు కాదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి ఇచ్చిన పేపర్స్ అని చెప్పండి, దయచేసి చూసుకోండి. అయితే ఒకటి మాత్రం దీనిలో సిటీ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన తర్వాత కూడా 150 పోలింగ్ స్టేషన్స్లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలింగ్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలింగ్ స్టేషన్లు ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు? బందోబస్తు కింద ఒకే కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు అక్కడ? మేము రిపీటెడ్గా ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళి కలిసి ఇచ్చాం లెటర్, ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి. అయినా కూడా ఒకటే కానిస్టేబుల్ పెట్టారు అక్కడ. ఎందుకని అయింది? ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది? ఎందుకని వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు? దీని గురించి సిట్ విచారణ చేయాలి, లోతుగా వెళ్ళాలి, ఇది బయటకు తీసుకురావాలి. ఎందుకని ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఫోన్లు చేస్తూ ఉన్నా కానీ సరైన రెస్పాన్స్ ఎందుకు రాలేదు? చాలా ఆఫీసర్స్, కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి చాలా మటుకి రెస్పాన్స్ ఆ రోజు రాలేదు. మీరు చెప్తా ఉన్నా, అయ్యా మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా పోలింగ్ ఏజెంట్లు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆ రోజు పోలింగ్ స్టేషన్లో ఏజెంట్లు బయట లాగేస్తూ ఉన్నారంటే కనీసం వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు చాలా పోలింగ్ స్టేషన్స్, చాలా స్టేషన్స్ కింద పోలీస్ ఆఫీసర్స్ కింద ఆ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కూడా సిట్ దయచేసి ఎందుకు ఆ రోజు రెస్పాన్స్ సరిగ్గా లేదు? ఎవరు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడుతున్నారు ఆ రోజు? ఎందుకని వాళ్ళు ఆ రోజు కదలలేదు? ఎందుకని మేము రిపీటెడ్గా ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది దయచేసి సిట్ ఇది కంటిన్యూషన్గా ఉందని చెప్పారు. దీన్ని రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు. అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ 20 రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాటిని కూడా నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాంటి నాయకుడిని 4 సార్లు ఎన్నుకున్నాం. గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి, వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి. కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకి వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్ పక్కన 200 ఎకరాలు
వీళ్ళ తాత జాగీర్లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాల్ని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజు నువ్వు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మీ 5 ఏళ్ళు ఇదే పదంతో సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది. ఈరోజు ఓటమి తర్వాత కూడా వాళ్ళ శవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఈరోజు నేను చూపిస్తూ ఉన్నాను 74 మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు మీ అందరికీ కూడా లిస్ట్ ఇస్తాం. వీళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళు ఈ వర్గాలు లేరా? తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలా? తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు కాదా? మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్ష కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు. మాట్లాడితే అధికారులను ఎవరు నియమించారు? మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మీ చీఫ్ సెక్రటరీ వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదు అతను. ఆయన నియమించిన అధికారులు, ఆయన పంపిన ప్యానల్, ఆయన నియమించిన ఎస్పీలు, వాళ్ళలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది. నువ్వు ఏ సామాజిక వర్గాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నేను వస్తాను పద. ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఉద్ధరించావు? నువ్వు రాజకీయంగా వాడుకోవడం తప్పితే ఈ సామాజిక వర్గానికి ఒక రోడ్డు వేసావా, నీళ్ళు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా? 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్లను కూడా 5 ఏళ్ళు పడకన పెట్టి వాళ్ళ మీద కక్ష సాధించిన వ్యక్తివి నువ్వు. ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయావు ఈ సామాజిక వర్గాలకి నువ్వు 5 ఏళ్ళ 15 ఏళ్ల పరిపాలనలో. అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అసైన్ ల్యాండ్స్ కూడా దోచుకున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఓటమి ఇదితోటి ఏదో రకంగా కులాల మధ్య మతాల మధ్య ఆ రోజు చెన్నాయిపాలెం విషయంలో అలానే వాడుకున్నావు. 10 సంవత్సరాలు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడతా ఉంటే నీ బ్రతుకులో ఎప్పుడైనా వాళ్ళకి ఒక ముద్ద పెట్టావా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకున్నావు. ఈరోజు నీ రక్షణ కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఒక పావుగా వాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దు వెంబడి జరిగిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరా అబ్దుల్లాహియాన్ మరియు ఇమాం సయ్యద్ మహ్మద్ అలీ అల్ హషేమ్లతో సహా 6 మంది ప్రాణాలతో బయటపడలేదని గ్రౌండ్ సోర్సెస్ ధృవీకరించింది. హెలికాప్టర్ కూలిపోవటానికి దుర్మరణం పాలవటానికి ముందు విదేశాంగ మంత్రితో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముచ్చటిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం అజర్బైజాన్ సరిహద్దుల్లో ఓ డ్యామును ప్రారంభించి వస్తూ ఉండగా భారీ వర్షం, పొగమంచు కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ బొల్దాల్లా హియాస్తో పాటు మరో 8 మంది అధికారులు కూడా దుర్మరణం పాలయ్యారు. హెలికాప్టర్ ఎక్కడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు సమావేశమయ్యారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత దానితో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 16 గంటల అన్వేషణ తర్వాత హెలికాప్టర్ శిథిలాలను ఓ పర్వత శిఖరంపై గుర్తించారు. స్థానిక గుడివాడ పట్టణంలో లాటరీ టికెట్లు అమ్మకం చేస్తున్న వ్యక్తి గోర్ల రామారావును అరెస్టు చేయడం జరిగింది. అతన్ని విచారించగా అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అదే కేసులో ప్రధాన సూత్రధారి కట్ట వెంకట నాగకుమార్ స్వామి కూడా ఉన్నాడని తెలిపారు. క్రైమ్ నంబర్ 127/2024 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని గుడివాడ 1 టౌన్ పోలీసులు తెలిపారు. ఈ లాటరీ టికెట్ల ద్వారా ఎంతో మంది కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడుతున్న నేపథ్యంలో 1వ పట్టణ సీఐ ఇంద్ర శ్రీనివాస్ ఎంతో చాకచక్యంగా పట్టుకున్నామని తెలియజేశారు. నమస్కారం అండి, గుడివాడ 1 టౌన్ సిఐని మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్య మనకి తరచుగా వస్తున్న వార్తల్లో ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ లాటరీ టికెట్లు
అమ్మకం జరుగుతుంది. దానివల్ల ప్రజలు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనికి లోన్ అయ్యి ఆ టికెట్లు కొనడం వల్ల చాలా మోసపోతున్నారనే వార్తలు మేము చూసాము. దాని ప్రకారం మేము వెరిఫై చేసి చూస్తే కొంతమంది ఈ లాటరీ టికెట్లు అమ్ముతా ఉన్నారని చెప్పేసి తెలిసింది. దాని ప్రకారం నిఘా ఏర్పాటు చేసి 11/4/24 గొర్ల రామారావు అనే వ్యక్తి ఈ యొక్క లాటరీ టికెట్లు అమ్ముతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతను విచారిస్తే మా విచారణ తెలిసిందంటే ఇతనితో పాటు కట్టా వెంకట నాగకుమారస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడని, ఇతనే ప్రధాన సూత్రధారని, ఇతని ద్వారానే లాటరీ టికెట్లు అమ్ముకోవడం జరుగుతుందని మీద ఆ రోజు అతను పట్టుకుని క్రైమ్ నెంబర్ 127/24 కింద కేసు నమోదు చేశాము, లాటరీ టికెట్ల యాక్ట్ కింద. అందులో భాగంగా ఆ రోజు ఈ ఎవరైతే ఉన్నారో గొర్ల రామారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. తర్వాత ఈరోజు ఎవరైతే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వెంకట నాగకుమారస్వామిని కూడా అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా సత్ప్రవర్తన కలిగే విధంగా మళ్ళీ ఎటువంటి నేరాలు జరగకుండా చూసే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. విశాఖ ఎన్ఐడి వద్ద పోలీసులపై మందుపాపు వీరంగం సృష్టించారు. ఫుల్గా మందు తాగి ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంగం చేసిన మందుపాపుల్ని పోలీసులు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏం జరిగిందండి? ఎక్కడో దొరికాడు, వాళ్ళ ఫ్రెండ్ పారిపోయాడు. సీరియస్ అవుతుంది. తప్పురా, పోలీస్ ఆఫీసరు చట్ట పట్టుకోకూడదు. తెలీదు, తిట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వద్ద లైన్ వెలుపల అవుట్ సైడ్ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 86,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 39,559 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,450 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,660 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 74,510 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 94,600 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 99,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.31 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహేంద్ర, కోటక్ మహేంద్ర బ్యాంకు, టాటా స్టీలు, భారతి ఎయిర్టెల్, మారుతి, విప్రో, ఎస్బీఐ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. చిరంజీవి ఇప్పుడు విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తూ ఉంది. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో యువి నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచనలు ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలా మంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోని దర్శకుడు మోహన్ రాజాతో సినిమాలు చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారని ఒక టాక్ వినిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంచలన రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి ప్లే ఆఫ్ చేరిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా చివరి ఓవర్ సంబంధించి పేసర్ యష్ దయాల్ మ్యాచ్ ను మలుపు తిప్పారు. క్రీజులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా ఉన్నప్పటికీ కూడా చక్కటి బంతులు వేసి వారిద్దరిని నిలువరించాడు. దీంతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన యష్ దయాల్ ఆ జట్టు ఫ్యాన్స్ కు హీరోగా మారిపోయాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరటంలో యష్ దయాల్ కీలక పాత్ర పోషించడంపై అతడి తండ్రి చంద్రపాల్ భావోద్వేగానికి స్పందించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ప్రధాని రాజీవ్కు ప్రధాని మోదీ నివాళి. అదే జగన్ను ఓడిస్తోంది.
ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎగిరే కారు వచ్చేసింది, అలా గాల్లో తేలిపోవచ్చు. విశ్వంబర షూటింగ్ లో బిజీగా చిరంజీవి. ఆర్సీబీ స్టార్ యష్ దయాల్ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.